सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। 18వ భాగం వేదాంత డిండిమం, క్రక్స్ ఆఫ్ వేదాంతం. కొన్ని శ్లోకాల్లో ఈ చెప్పబోయే 4-5 శ్లోకాల్లో ఇమిడి ఉంటుందన్నమాట. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః జీవన్ముక్తస్తు తత్ విద్వాన్ ఇది వేదాంత డిండిమః. ఈ శ్లోకంలో వేద సారం అంతా ఉంది. అంటే 3 విషయాలు ఈ శ్లోకంలో మనకి ఉన్నాయి. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవ బ్రహ్మైవ. జీవ అంటే జీవాత్మ. ఆ మాట తీసివేసి మనం ఏం చేయాలి? నేను, అహం అహం బ్రహ్మైవ అని పెట్టుకోవాలి. ఈ 3 తత్వాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఈ 3 తత్వాల్లో ఏ ఒక్కటి నీవు కాదన్నా 3 వీగిపోతాయి, సడలిపోతాయి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య నాకు బాగా అర్థమైంది గురువుగారు. అహం బ్రహ్మైవ నాకు కొంచెం సందేహం. అలా అంటే కుదరదు. 3 ముఖ్యమైనవే, 3 సత్యాలే, 3 కూడా ఒకదానితో మరొకటి ఆధారపడి ఉన్నాయి, ముడిపడి ఉన్నాయి. తత్ విద్వాన్ అంటే ప్రయస్య విద్వాన్ అంటే ఈ 3 గురించి స్పష్టంగా తెలిసినవాడు ఒక వ్యక్తి. తత్ విద్వాన్ ఎలా అవుతాడు? తత్ విద్వాన్ అంటే జ్ఞాని. ఎలా అవుతాడు అంటే 3 గురించి స్పష్టంగా తెలిసినవాడు అని అర్థం. అంటే అంటే వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు శ్రద్ధగా చేసి ఉన్నాడు, సాధన చతుష్టయ సంపత్తి పుష్కలంగా ఉన్నవాడు. ఒకవేళ ఎవరైనా నాకు సాధన చతుష్టయ సంపత్తి లేదు అంటే ఏం చేయాలి? ఏం చేయాలి మనం? అట్లా చెప్పిన వ్యక్తితో, బాబు నువ్వు కర్మయోగ, ఉపాసన యోగ మరల తిరిగి అనుష్ఠించాలి. ఆ తర్వాత వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి విద్వాన్ అవ్వాలి. జ్ఞాని అనే మాట బదులు విద్వాన్ అనే మాట వాడారు ఈ శ్లోకంలో. నేను విద్వాన్ అయితే ఏమి జరుగుతుంది? చాలామంది బిజినెస్ పీపుల్, మనమంతా బిజినెస్ పీపులే. నాకేమిటి లాభం? వేదాంత క్లాసులకు వస్తే నాకేమిటి లాభం? భగవద్గీత వింటే నాకేమిటి లాభం? అంటే మనిషిగా మనం చేయవలసినటువంటి కర్తవ్యం, భగవద్గీత మన జీవన విధానం అనే విషయం తెలియక అక్కడ గీతా క్లాస్ జరుగుతుంది రమ్మంటే నాకేమిటి లాభం అని అడుగుతారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్పాలి? జీవన్ముక్త భవతి. ఇక్కడే ఇప్పుడే జీవించి ఉండగానే జీవన్ముక్తుడు అవుతావు. అయితే ఈ శ్లోకంలో విదేహముక్తి గురించి చెప్పలేదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు జీవన్ముక్తి, విదేహముక్తి గురించి. సాధారణంగా మనం ఏమనుకుంటాం? జీవన్ముక్తి అంటే జీవించి ఉండగా మంచిగా ముక్త స్థితిలో, మోక్ష స్థితిలో, వాట్ సో వాట్ అంటే మనం చక్కగా ఏమి ఇబ్బంది లేకుండా, ఏమి వివాదాలు లేకుండా మంచిగా హాయిగా బతుకుతాం. మనకేం పెద్ద సమస్యలు ఉంటే దేహ సమస్యలు, ఆత్మకి ఏం సమస్యలు ఉంటాయి? అటువంటి భావంతో హాయిగా బతికేస్తాడు. జీవన్ముక్తి. విదేహముక్తి అంటే దేహం వదిలిపెట్టిన తర్వాత
దేహం వదిలిపెట్టిన తర్వాత ఈ పంచభూతాలు ఆ ప్రపంచంలో ఉన్నటువంటి దాంట్లో ఏకమైపోతాయి. ఆ కృష్ణానది కనుక సముద్రంలో కలిసిపోయినట్టుగా జీవాత్మ పరమాత్మ కలిసిపోతాడు. వ్యష్టి సమష్టిలో కలిసిపోతాడు. అదే విదేహముక్తి. ఇలా అనుకుంటాం మనం సాధారణంగా. అంటే జీవన్ముక్తికి దేహం ఉంది, విదేహముక్తికి జీవం లేదు. దేహం ఉంటే జీవన్ముక్తి, దేహం లేకపోతే దేహముక్తి అనుకుంటాం సాధారణంగా. ప్రారబ్ధంలో దేహం పడిపోయిన తర్వాత విదేహముక్తి లభిస్తుంది. ఇప్పుడు సదేహ, ఆ తర్వాత విదేహ. ఇది మనం సాధారణంగా అనుకునే భావన. కానీ చూడండి విచిత్రం. సదేహ అంటే దేహం ఉన్నవాడు, విదేహ అంటే దేహం లేనివాడు. ఇలా విద్వాన్ అంటే జ్ఞాని అనుకోడు. ఎందుకని? అసంగోహం పునః దేహ సంబంధం లేదు కనుక ఇప్పుడు కూడా నేను విదేహముక్తుణ్ణే. నాకు నిజానికి దేహం ఉంది ఇప్పుడు, కానీ ఆత్మజ్ఞానం అనేటటువంటి దానిలో ఆ కవచం నాకు ఉంది కాబట్టి, ఆత్మజ్ఞానం అనే కవచం నేను ధరించాను కాబట్టి నాకు అసలు ఈ దేహం కనపడదు, ఉన్నట్టు తెలియదు. ఇప్పుడు మీకు మోకాళ్ళ నొప్పులు లేవనుకోండి, మీకు కాళ్ళు ఉన్నట్టు తెలియదు. క్లాస్లో కూర్చున్నారు, మీకు ఏమి నొప్పి లేదు, తలనొప్పి లేదు, మోకాళ్ళ నొప్పి లేదు, ఏమి లేదు, హాయిగా వింటారు క్లాస్. అదే మీకు మోకాళ్ళ నొప్పి ఉందనుకోండి, ఆ మోకాళ్ళ నొప్పి గుంజుతూ ఉంటుంది మిమ్మల్ని. కొంచెం కాలు మార్చుకో, చాలా ఇబ్బందిగా ఉంది నాకు అంటే కాలు మారుస్తారు. వింటుంటారు క్లాసు, కానీ చాలా ఇబ్బంది పడతారు. కొంచెం సిట్టింగ్ పోస్చర్ మారుస్తారు. ఎందుకు? ఏదో ప్రాబ్లం ఉంది, దేహ రుగ్మత ఉంది, దేహం తెలుస్తుంది మీకు. అలా దేహం తెలియదు, ఉన్నట్టు తెలియదు. జ్ఞానికి దేహ రుగ్మతులు ఉన్నా కూడా దేహం ఉన్నట్టు తెలియదు. కాబట్టి సదేహ విదేహ ఫరక్ నహి పడతా, ఫరక్ లేదు. కాబట్టి భవిష్యత్తులో విదేహముక్తి వస్తుంది అని జ్ఞాని అనుకోడు, అంటే జీవన్ముక్తుడు అనుకోడు. అలా విదేహముక్తి కోసం ఎదురు చూసేవాడు జీవన్ముక్తుడు కాదు. కాబట్టి మన రచయిత నృసింహ సరస్వతి ఏమంటున్నారు ఆయన? జీవన్ముక్త భవతి అంటే నేను నిత్య విదేహ అని అర్థం. అందుకనే జనకుణ్ణి విదేహ అంటారు. జనక మహారాజు విదేహ అంటారు. అంటే బతికుండగా, జనక మహారాజు అంటే బతుకున్నాడని అర్థం కదా. అంటే ఆయన శరీరంలో ఉండగా కూడా విదేహ ఎందుకు అంటున్నారు? అతనికి దేహం ఉన్నా కూడా నాకు దేహం లేదు అని అనుకుంటాడు జనకుడు. కాబట్టి ప్రతి జ్ఞాని కూడా నిత్య విదేహ ముక్త. ఇది మనకు స్పష్టంగా తెలియాలి. విదేహముక్తి భవిష్యత్తులో వస్తుంది అని అజ్ఞానులు మాత్రమే అనుకుంటారు. త్రిపుటిలో ఉన్నవాళ్ళు అనుకుంటారు. జీవ జగత్ ఈశ్వర ఆ ఫార్మేట్లో ఉన్నవాళ్ళు అనుకుంటారు. ద్విపుటిలో అంటే ద్విపుటి స్థితిలో మాత్రమే నేను నిత్య విదేహ అని అంటారు. 68 అనామరూపం సకలం సన్మయం చిన్మయం ప్రియం కుతో భేదః కుతో బంధః ఇది వేదాంత డిండిమః. సకలం సన్మయం చిన్మయం ప్రియం. సకలం అంటే అంతా, సన్మయం సద్రూపం, సత్, చిన్మయం అంటే చిద్రూపం, ప్రియం అంటే ఆనంద రూపం, అంతా సచ్చిదానంద స్వరూపం బ్రహ్మ. సర్వం బ్రహ్మమయం జగత్.
ఇది కూడా మనం అపోహల్ని తొలగిస్తుంది ఈ శ్లోకం. నామ రూప సహితం. వేదాంతంలో మనం ఒక మాట చెప్తాం. ఏమిటది? సృష్టికి ముందు బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మన్, ఆత్మ. సృష్టికి ముందు బ్రహ్మన్ ఉన్నాడు, నామరూపాలు లేవు. సృష్టిలో నామరూపాలు ఉంటాయి, నామరూపాలు రావటమే సృష్టి. సృష్టికాలే బ్రహ్మన్ నామరూపాలతో ఉంటాడు. వేదాంత జూనియర్ విద్యార్థులకు మనం ఇలా పాఠం చెప్తాం. సృష్టికి ముందు నామరూప రహితం బ్రహ్మ, సృష్టి స్థితిలో నామరూప సహిత బ్రహ్మ, ప్రళయంలో నామరూపాలు లయమైపోతాయి. మరి సీనియర్ వేదాంత విద్యార్థులకు అంటే మీ బోటి వాళ్లకు ఎట్లా చెప్తారు పాఠం? ఎలా చెప్తారంటే, నామరూపాల సృష్టి మాయ వలన వస్తుంది. నామరూపాల సృష్టి మాయా కార్యం, అంటే మిథ్య. స్వప్నంలోని ధనం మిథ్య, ధనాన్ని లెక్కించలేము, అది నిద్రా కార్యం. అలాగే అన్ని నామరూపాలు మాయా కార్యం, మిథ్యా కార్యం. అవి మనకు అనుభవంలో ఉంటాయి, అయినా వాటికి ఉనికి లేదు. అంటే అవి లేనట్లే లెక్క. మిథ్య అంటే మనకు అనుభవంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మిథ్య మిథ్య మిథ్య. మిత్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మిథ్య అంటే నాన్ సెన్స్, అసలు లేదు అని అర్థం చేసుకోకూడదు మీరు. మిథ్య అంటే మనకు అనుభవంలో ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, మనకు ప్రయోజనం కలిగిస్తుంది. ఈ దేహం మిథ్య అన్నాను అనుకోండి. ఈ దేహం మిథ్య ఎట్లా అంటావు? నువ్వు శుభ్రంగా భోజనం చేస్తున్నావు, ఉల్లిపాయ పకోడీలు తిన్నావు, ఆ తర్వాత ఏమో అదేంటి మరి అల్లం చాయ్ తాగావు, ఈ దేహం మిథ్య ఎట్లా అవుతుంది? స్పష్టంగా తెలుస్తుంది. శుభ్రంగా తింటున్నావు కదా, శుభ్రంగా నిద్రపోతున్నావు కదా, ఆలోచిస్తున్నావు కదా, రాగద్వేషాలు ఉన్నాయి కదా నీకు పుష్కలంగా. అత్తగారిని ద్వేషిస్తున్నావు, కోడలను ద్వేషిస్తున్నావు, కొడుకు మంచివాడు అంటున్నావు. ఇవన్నీ చేస్తే దేహం మిథ్య ఎట్లా అంటావు? అదే చిత్రం. అలా అనుకోవాలి. ఈ అన్ని అనుభవాలన్నీ కూడా మిథ్య, అంతే. అనుభవాలు ఉంటాయి, దేహం ఉంటుంది, నీ అనుభవాలు కూడా ఉంటాయి. అవన్నీ సత్యం కాదు. సత్యం దీనికి, ఈ దేహానికి అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మ, బ్రహ్మన్, అహం బ్రహ్మాస్మి. ఇలా బుద్ధితో, భగవంతుడు ఇచ్చినటువంటి బంగారు బుద్ధితో, థర్డ్ ఐ జ్ఞాన నేత్రంతో అనుకోవాలి. జ్ఞాన నేత్రం ఎక్కడ ఉంటుందండి? తెలీదా? ఆ మాత్రం నుదిటి మీద ఉంటుంది. ఈ నుదిటి మీద రోజు మార్నింగు ఒక పావు గంట ఇట్లా ఇట్లా బాగా రుద్దాలి. ఒక శాండ్ పేపర్ తీసుకుని ఈ నుదిటి మీద బాగా రుద్దితే ఆ జ్ఞాననేత్రం కనపడుతుంది అని అనుకోకూడదు. మీరు ఆ ఫోర్ హెడ్ మీద నుదిటి మీద రుద్దితే మీకు రక్తం వస్తుంది, మీకు జ్ఞాననేత్రం కనపడదు. జ్ఞాననేత్రం అంటే నిజంగా ఇక్కడ ఉండదు. జ్ఞాననేత్రం అంటే అంతర్గత ఎదుగుదల, పరిణితి, ఇన్నర్ మెచ్యూరిటీ, ఇన్నర్ గ్రోత్. బాహ్యంలో 10 కార్లు ఉన్నాయి నాకు, 10 మంది డ్రైవర్లు ఉన్నారు, చాలా ఇళ్ళు ఉన్నాయి, నౌకర్లు, చాకర్లు, ఇవన్నీ ఓకే, అన్నీ మీకు కనపడతాయి. కానీ ఆధ్యాత్మిక ఎదుగుదల, అంతర్గత ఎదుగుదల, అంతర్గత పరిణితి ఎవరికి తెలియదు, అది నీకే తెలుస్తుంది. అది ఉండాల. అదే జ్ఞానం అంటే. ఆత్మజ్ఞానం అంటే అదే. ఆత్మజ్ఞానం అంటే మానసికం, శారీరకం కాదు.
10 కోట్లు లాటరీలో నీకు వచ్చాయి స్వప్నంలో అనుకో. మంచిగా ఆ కౌంటింగ్ మిషన్‌తో నీకు లెక్కపెట్టి 10 కోట్లు ఇచ్చేశారు. ఏం చేయాలి? పెద్ద ప్రణాళికలు వేస్తున్నావు నువ్వు. ఆ 10 కోట్లు ఏం చేయాలి? సడన్‌గా వచ్చింది. మిథ్యను మిథ్యగానే భావించాలి. అసత్యంగానే భావించాలి. ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ అది నిజంగా లేదు. జ్ఞాని దృక్పథంలో నామరూపాలు, అనుభవాలు అన్నీ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మనకి అజ్ఞానులకి ఏమి ఉంటాయో అనుభవాలు, జ్ఞానికి కూడా అన్ని అనుభవాలు ఉంటాయి. వ్యవహారాలన్నీ అజ్ఞానిలాగే చేస్తాడు. గోడను గోడ అంటాడు. గోడను గీడ అనేవాడు. పెన్నును పెన్ అంటాడు. కానీ తన మనస్సులో నామ రూప రహిత బ్రహ్మ ఉంటాడు. అంటే జ్ఞాని బ్రాహ్మీ స్థితిలో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడూ ఉంటాడు. ఎల్లప్పుడూ ఉంటాడు. అన్ని వేళలా ఉంటాడు. మాండూక్య కారికలో గౌడపాదాచార్య ఏమంటారు? అజం, అనిద్రం, అస్వప్నం, అనామకం, అరూపకం బ్రహ్మ. బ్రహ్మకు నామరూపాలు ఉండవు. ఎప్పుడూ ఉండవు. బ్రహ్మ ఎప్పుడూ నామరూపరహితమే. ఇప్పుడు శ్లోకం చూద్దాం మనం. సకలం అనామరూపం నామరూపరహితం బ్రహ్మ ఏవ. నామరూపాల మిథ్యాత్వం తిరస్కరిస్తాం, కానీ అనుభవాలు స్వీకరిస్తాం. అద్వైత జ్ఞానికి నామరూపాల అనుభవాలు ఉంటాయి, కానీ అనుభవాలు నిజం కాదు అంటాడు. మీకు బాగా అర్థం అవ్వాలంటే సముద్రంలో వాటర్ నీలి రంగులో ఉన్నట్టు కనపడుతుంది. ఆకాశం నీలి రంగులో ఉన్నట్టు మనకు కనపడుతుంది. జ్ఞానికి కూడా అలా కనపడుతుంది. ద్వైత అనుభవాలు లేవు అని వేదాంతం చెప్పదు. అద్వైతం సత్యం ఉంటుంది. అద్వైతం అంటే ద్వైత అనుభవాలు లేవు అని కాదు అర్థం. గుర్తుపెట్టుకోండి. నేహ నానా అస్తి కించన. నేహ నానాస్తి కించన. నానా అంటే అనేకం లేదు అని అర్థం. ఎప్పుడు లేదు? అనేకం ఎప్పుడు లేదు? 3 కాలాల్లోనూ లేదు. ఉన్నది ఏకమే. అదేమిటది? అనామకం, అరూపకం. కుతో భేద. ఎక్కడ తేడాలు? నీవు సుపీరియర్, నేను ఇన్ఫీరియర్. లేకపోతే నేను సుపీరియర్, నీవు ఇన్ఫీరియర్. త్వయి మయి సర్వత్ర ఏకో విష్ణు. వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు. భవ సమచిత్తం సర్వత్ర త్వం వాంఛసి అచిరాత్ యది విష్ణుత్వం. భజగోవిందంలో ఈ శ్లోకం శంకరాచార్య చెప్తారు. కుతో భేద. కుతో భేద. భేదాలు ఎక్కడ ఉన్నాయి? అన్నారని అరిటాకులో అన్నం పెడితే అరిటాక్కి అన్నానికి తేడా ఏముంది సార్? పాపం అరిటాకు లేకపోతే అన్నం తినలేం కదా మనం. అని అరిటాకులు కూడా తినకూడదు. అరిటాకు అరిటాకే, అన్నం అన్నమే. ప్లేట్లో అన్నం పెడితే అన్నం తింటాం, ప్లేటు పక్కన పెడతాం. అరిటాకులో అన్నం పెడితే అన్నం తింటాం, అరిటాకుని బయటకు విసిరేస్తాం, బయట పడేస్తాం. కుతో భేద ఇక్కడ పనికిరాదు. వ్యవహారే ద్వైతం, జ్ఞానే అద్వైతం. కుతో బంధ. ఎత్ర ఎత్ర భేద దర్శనం తత్ర తత్ర బంధ. భేద దర్శనం లేకపోతే ఇక బంధం ఎక్కడ ఉంటుంది? ఎందుకుంటుంది? అంటే బంధం ఉండదు అని అర్థం. ఇది వేదాంత డిండిమహ. 69వ శ్లోకం చూద్దాం. న సత్యః కథ్యతే లోకః కామాదేర్
వ్యభిచారతః వటు కులట ఇత్యాదేః ఇది వేదాంత డిండిమః. నామరూపాలు మిథ్య అనే విషయం ఈ శ్లోకంలో, అంటే నామరూపాలు ఎందుకు మిథ్య అనేది చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఎందుకు? దృశ్యత్వం, భౌతికత్వం, సగుణత్వం, సవికారత్వం, ఆగమాపాయిత్వం. ఆదౌ అంటే ఆదౌ అంతేచయం నాస్తి అంటే మొదట్లో లేదు, చివరిలో లేదు. ఇప్పుడు 65వ శ్లోకంలో మాట ఇక్కడ వాడారు, వ్యభిచారిత. అదే మళ్ళీ ఇక్కడ వాడుతున్నారు ఆ మాటే. అంటే ఏమిటి? వ్యభిచారత అంటే ఆగమాపాయిత్వాత్, అనిత్యం. అంటే నామరూపాలు మధ్యలో వచ్చిపోయాయి కాబట్టి లోక నామ రూప అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో జగత్తు గురించి ఇంకొంచెం స్పష్టంగా, మా సాధారణంగా వేదాంతం ఎప్పుడు నామరూపాలు అంటాం. బృహదారణ్యక ఉపనిషత్తులో ఇంకొక మాట చెప్తారు, నామ రూప కర్మ జగత్. ఇది బృహదారణ్యకంలో. నామ రూపం కర్మ జగత్ త్రయం వా ఇదం. నామరూపం కర్మ జగత్ అంటే కార్య ప్రపంచం అంతా ఇంతే. నామ రూప కర్మ. కర్మ అంటే ప్రయోజనం. కర్మ అంటే ప్రయోజనం. ఇప్పుడు బంగారం ఉంది, ఒక ముద్దలాగా ఉంది, దానివల్ల ప్రయోజనం లేదు. బంగారం ముద్దలాగా ఉంటే ప్రయోజనం లేదు. ఒక లంపు ఏం ప్రయోజనం ఉంటుంది బంగారానికి? మట్టి ఒక ముద్దలాగా ఉంది, ఏం ప్రయోజనం? మట్టిని కుండ చేస్తే ప్రయోజనం, కుండ శుభ్రంగా వాడుకుంటాం. అలాగే బంగారాన్ని మనకి అనేక రూపాలు ఇస్తాం బంగారానికి. ఎందుకు? వాడుకోవటానికి. మన ప్రయోజనాన్ని బట్టి బంగారం యొక్క రూపం ఉంటుంది. గొలుసు అదొక రూపం, మెల్ల వేసుకుంటాం. గాజు అదొక రూపం, చెవికి వేసుకుంటాం. చెవి పోగు చెవికి పెట్టుకుంటాం. ముక్కు పుడక ముక్కుకు పెట్టుకుంటాం. ఇవన్నీ బంగారంతో చేసి. అంటే ప్రయోజనాలు వేరు, రూపాలు వేరు, నామాలు వేరు. ఇప్పుడు గాజులో 3 విషయాలు ఉన్నాయి. గాజు వేరు, రూపం గుండ్రంగా ఉంటుంది, ప్రయోజనం చేతికి పెట్టుకుంటాం. నామ రూప ప్రయోజనాలు ఈ సృష్టి అంతా ఇంతే. లోక నామ ఆదేహి అంటే నామ వగైరా అంటే రూపం అండ్ కర్మ. వ్యభిచారత అంటే మారుతుంది, మారే స్వభావం గలది, సావు పుట్టుకలు గలది, ఒక కాలంలో ఉండి మరొక కాలంలో ఉండనిది. ఆగమాపాయత్వాత్ నా సత్యం కాదు. ఒక వ్యక్తిని చూద్దాం, ఒక మనిషిని చూద్దాం మనం. అతను యూత్ అంటే యువకుడిగా ఉన్నప్పుడు నామ రూప ప్రయోజనాలు తేడా ఉంటాయి. నామ ఏమిటది? బ్రహ్మచారి, వటుహు అంటాం. బ్రహ్మచారి శతమర్కట ఎందుకంటారు? కోతి చేష్టలు చేస్తాడు బ్రహ్మచారి. ఎందుకు చేస్తాడు కోతి చేష్టలు? చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు, బాగా శక్తి ఉంటుంది, గురుకులంలో ఉంటాడు, బాగా పనిచేస్తాడు. కులట అంటే కొంచెం స్ట్రాంగ్ మాట వాడారు కానీ అంటే జరట అంటే వృద్ధుడు, వృద్ధ అని అర్థం. అక్కడేమో బ్రహ్మచారి, ఇక్కడేమో వృద్ధుడు. నామభేద అంటే వానప్రస్థాశ్రమంలో ఉన్నాడని అర్థం. కులట అంటే వానప్రస్థాశ్రమంలో ఉన్నాడు, వృద్ధుడు. అదే బ్రహ్మచారి, అదే దేహం ఉన్న బ్రహ్మచారి, బాగా శక్తి ఉండి పనిచేసేటటువంటి బ్రహ్మచారి వృద్ధుడు అయ్యాడు అనుకోండి. అక్కడ బ్రహ్మచారి ఆశ్రమం
ఇక్కడ వానప్రస్థ ఆశ్రమం. ఇప్పుడు ఎక్కడుంది శక్తి? పండ్లు ఊడిపోయాయి, జుట్టు తెల్లబడింది, రూపం భేదం, కర్మ భేదం, కుర్చీలో కూర్చోవటం లేవటం రెండు కష్టమే. బ్రహ్మచారిగా ఇతరులకు సేవ చేస్తాడు, వానప్రస్థుగా అతనికి ఎవరైనా సేవ చేయాలి. ఇతరుల సహకారం లేకుండా పనులు చేసుకోలేడు. చూడండి, అదే వ్యక్తి ఇతి ఆదేహి అంటే ఇలాంటి విషయాల్లో నామ రూప కర్మ భేదాలు చూస్తాం. అంటే బ్రహ్మచారి నుండి గృహస్థు, గృహస్థు నుండి వానప్రస్థు, తర్వాత సన్యాసి. ఈ మార్పులు ఏమి సూచిస్తున్నాయి? అతను ఏది కాదు. ఇది వేదాంత డిండిమహ. కాబట్టి నామరూపాలు మిథ్య. 4 ఆశ్రమాల్లోనూ ఉనికి మారదు, ఎరుక మారదు, సత్ మారదు, చిత్ మారదు. కాబట్టి సత్ అంటే సత్యం, చిత్ అంటే సత్యం, ఆనందం అంటే సత్యం, సచ్చిదానందం సత్యం. సచ్చిదానందం సత్యం, ఆశ్రమాలు అసత్యం. ఆనందం యువకుడిగా ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది, వృద్ధాప్యంలో ఆనందం ఉండదు. ఒక పెద్ద జోక్ వేసినా కూడా నవ్వడు. ప్రియ, మోద, ప్రమోద ఆ వృత్తుల ద్వారా ఆత్మానందం వ్యక్తం అవుతుంది. ఇలా అనుభవంలోకి వచ్చే ఆనందం ప్రతిబింబ ఆనందం. ప్రియ, మోద, ప్రమోద ఈ వృత్తుల ద్వారా ఆత్మానందం వ్యక్తం అవుతుంది, కానీ ప్రతిబింబ ఆనందం ద్వారా వ్యక్తం అవుతుంది. అది ఆత్మానందం కాదు, ప్రతిబింబ ఆనందం. ఇప్పుడు 70వ శ్లోకం చూద్దాం. నామరూపాత్మకం విశ్వం ఇంద్రజాలం విదుర్బుధాః అనామత్వాత్ రూపత్వాత్ ఇది వేదాంత డిండిమః. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఈ మూడింట్లో జగన్మిథ్య గురించి మన ఆచార్య ఈ శ్లోకాల ద్వారా చెప్తున్నారు. అంటే 68, 69, ఇప్పుడు మనం 70వ శ్లోకం చూస్తున్నాం. ఈ 3 శ్లోకాల్లో కంటెంట్ ఒకటే. ఏమిటది? జగన్మిథ్య. నామ రూపాత్మకం విశ్వం. ఈ ప్రపంచం అంతా కూడా నామరూపాలతో నిండి ఉంది. నామ అండ్ గుణాలు. అంటే నామ గుణాలంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అంటే ఉపలక్షణ తయ వ్యక్తం. ఉక్తం, వ్యక్తం కాదు, ఉక్తం. అంటే ఉంటాయి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ రూపంలో ఉంటాయి. ఇంద్రజాలం విదుహు. ఇంద్రజాలం వలె ఉంటాయి. మన కళ్ళతో మనం స్పష్టంగా ఈ మ్యాజిక్ చూస్తాం, ఇంద్రజాలాన్ని చూస్తాం, మన కళ్ళతో చూస్తాం. అది యథార్థం కాదు అని మనకు తెలుసు. మనం మ్యాజిక్ టికెట్ కొనుక్కున్నప్పుడే, ఆ ఇంద్రజాలానికి మనం వెళ్ళేటప్పుడే అది నిజం కాదు, అసత్యం మనకు తెలుసు. అద్వైత వేదాంత విద్యార్థులందరూ మ్యాజిక్ ప్రోగ్రాంలు చూడాలి. ఈ వేదాంత విద్యార్థులందరూ కూడా మ్యాజిక్ ప్రోగ్రాం చూడాలి అంటారు మన వాళ్ళు. అంటే జగత్తు ఎందుకు చూడాలంటే జగత్తు మిథ్య అని అర్థం చేసుకోవటానికి ఈ మ్యాజిక్ ప్రోగ్రామ్స్ బాగా పనికొస్తాయి. జగత్తు మిథ్యాత్వం అర్థం చేసుకోవటానికి తరచుగా ఇంద్రజాలాన్ని ఉదాహరణగా చెప్తుంది వేదాంతం. ఇంద్రః అంటే పరమేశ్వర, అంటే యజమాని. దేనికి యజమాని? ట్రిక్స్కి అనమాట.
ఇంద్రజాలానికి యజమాని. అంటే లేనిది ఉన్నట్లుగా సృష్టి చేయటానికి. జాలం అంటే నెట్వర్క్, అంటే వల. ప్రేక్షకులను వలలో బంధిస్తాడు ఇంద్రజాలికుడు. అంటే తన ట్రిక్కులలో, తన మాయ అనే వలలో, తన మాయ అనే వలతో కైవసం చేసుకుంటాడు. ఇంద్రస్య సామర్థ్య శాలిన జాల, ఇంద్రజాల. మనం ఇంద్రజాలికుడు వలలో పడిపోతాం. అతను ఒక స్త్రీని 2 ముక్కలుగా నరికేస్తాడు. మనం చూసేటప్పుడే, ప్రేక్షకులంతా చూస్తుండగానే సాధారణంగా ఆవిడ, ఆ స్త్రీ తన భార్య అయి ఉంటుంది. ఎందుకంటే ప్రేక్షకుల్లో ఎవరు రిస్క్ తీసుకోరు. అందువల్ల అతను తన భార్యతోనే ఆ మ్యాజిక్ చేస్తాడు. ప్రేక్షకులందరూ చూస్తుంటారు. ఆమె శరీరంలో ఒక భాగం స్టేజ్కి ఒక పక్క, మరొక భాగం స్టేజ్కి మరొక పక్క ఉంటుంది. ఆమె 2 శరీర భాగాల మధ్యలో అతను నడుస్తాడు మంచిగా. ఆమె శోకాలు కూడా పెడుతుంది. ఆ 2 శరీర భాగాల మధ్యలో అతను నడుస్తాడు. ఆ తర్వాత ఆ 2 ముక్కలను అతికిస్తాడు జరాసంధుడిలాగా. ఆమె మళ్ళీ బతుకుతుంది. మనం చప్పట్లు పడతాం. మనకు తెలుసు ఆమె నిజంగా 2 ముక్కలు చేయలేదు, అతకలేదు కూడా. అది అసాధ్యం. ఆమె 2 ముక్కలు చేయటం జరగల, అతకటం జరగల. అది మనకు కూడా తెలుసు. అదే మాయ, అదే ఇంద్రజాలం. వేదాంతం చేసేది కూడా ఇదే. అంతటా బ్రహ్మనే ఉన్నాడు. జగత్ అంతటా ఏకైక బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. వేదాంతం చేసేది ఇదే, ఇంద్రజాలం. ఏమిటి? అంతటా బ్రహ్మన్ ఉన్నాడు. జగత్ అంతటా ఏకైక బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. మరి నేను అనేక రూపాలతో చూస్తున్నాను. చూడండి, ఇది విచిత్రం. ఇది అర్థం చేసుకుంటే మనకు అసలు బాధలు ఉండవు, ద్వేషాలు ఉండవు. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏంటది? జగత్ అంతటా ఏకైక బ్రహ్మ అంటే నేనే ఏకైక బ్రహ్మగా ఉన్నాను. నేనే అనేక నామరూపాలతో చూస్తున్నాను. అప్పుడు అంటావా నువ్వు ఆ మాట? మా అత్తగారు అంటే నాకు ఇష్టం లేదండి అనవు కదా. ఎందుకంటే అత్తగారు ఎవరు? నేనే బ్రహ్మ. మా అత్తగారుగా నేనే ఉన్నా, మా కోడలుగా నేనే ఉన్నా. నేనే. నాకు ఎవరి మీద వివాదం లేదు, ద్వేషం లేదు. అందరినీ ప్రేమిస్తా. ఎందుకు? నన్ను నేను ప్రేమించుకుంటున్నా. తుష్ట, సంతృప్తి, కంటెంట్మెంట్, అహం పూర్ణ. ఇది భగవంతుడి ఇంద్రజాలం. భగవంతుడి ఇంద్రజాల మహిమ. మాయావీవ విజృంభయత్ అపి మహాయోగి వయస్వేచ్ఛయ తస్మై శ్రీ గురుమూర్తయే. నామరూపాత్మకం విశ్వం ఇంద్రజాలం విదుహు. ఇంద్రజాలం ఉదాహరణ ద్వారా ఉపనిషత్తు మనకు ఒక సందేశం ఇస్తుంది. నీవు మ్యాజిక్ షోకి ఏ ప్రయోజనాన్ని ఆశించి వెళ్తావు? ఎంటర్టైన్మెంట్, వినోదం కోసం వెళ్తావు. అది మ్యాజిక్ అని, నిజం కాదని నీకు తెలుసు. మనం డబ్బు ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కుని మ్యాజిక్ ప్రోగ్రామ్ని ఆసక్తిగా చూస్తాం. ఇంత డబ్బు ఖర్చు పెట్టి మనం మ్యాజిక్ షోకి ఎందుకు వెళ్తాం? కేవలం సరదా కోసం, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం, వినోదం కోసం. అలా జగత్తును మ్యాజిక్ షో లాగా వినోదం పొందు. వేదాంత రత్నాల్లో 5వ సూత్రం ఏమిటి? వేదాంత రత్నాల్లో 5వ సూత్రం, నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. నా
స్వరూప నిష్టలో ఉండి జీవితాన్ని, నా జీవితాన్ని, ఈ దేహం ఉన్నటువంటి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. జీవితం అంటే ఏమిటి? ఈ దేహం జగత్తుతో వ్యవహారం నడుపుతుంది. అదే జీవితం అంటే. అది ఒక ఆటగా మలుచుకుంటాను. ఇండియాలో సర్కార్ మ్యాజిక్ షో మంచి పేరుంది. సర్కార్ అంటే ఒక లాంగ్వేజ్‌లో భగవాన్ అని అర్థం. భగవాన్ మ్యాజిక్ షో అన్నమాట. ఇతి ఉదాహ విదుహు. ఉదాహ అంటే తెలివైన వ్యక్తి. విదుహు అంటే బాగా తెలిసిన వ్యక్తి. అనామత్వాత్ అరూపత్వాత్ అంటే నామం నిజం కాదు, రూపం నిజం కాదు. అవి మనకు అనుభవంలోకి వస్తాయి, నిజమే. కానీ యథార్థం కాదు. ఎందుకని? ఆగమాపాయిత్వాత్ లేక శృతి బాధ్యత్వాత్ అంటే అవి నిజమైతే వేదాంతం తిరస్కరించదు. ఏదైనా ఉంది అంటే ఎగ్జిస్టెన్స్ కదా, సత్. సత్ అంటే ఉంది కదా. ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్. ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి, కాన్షియస్నెస్ అంటే ఎరుక, బ్లిస్ అంటే ఆనందం. సో ఎగ్జిస్టెన్స్ అంటే సత్. సత్ అంటే ఉంది కదా, దానిని తిరస్కరించలేం. ఎందుకు తిరస్కరించలేవు? ఉంది, అది ఉంది, దానికి ఉనికి ఉంది కనుక తిరస్కరించలేం. ఓకే. ఉనికి లేని దాన్ని ఉనికి లేదు, తిరస్కరించాల్సిన పని లేదు. ఎందుకు? ఎందుకు తిరస్కరించాల్సిన పని లేదు? అయ్యో ఉనికి లేదు, సత్తా లేదు, నాన్ ఎగ్జిస్టెంట్. కాబట్టి ఉనికి ఉన్నదాన్ని నువ్వు తిరస్కరించలేవు. ఉనికి లేని దాన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు, సత్తు లేదు కనుక. వేదాంతం ఈ జగత్తుని తిరస్కరిస్తాం. తిరస్కరించాల్సిన అవసరం లేదు కదా, కానీ తిరస్కరిస్తుంది. అంటే ఎందుకు తిరస్కరిస్తున్నావు అని వేదాంతాన్ని మనం అడిగితే నామ రూపాత్మక ప్రపంచం అంటుంది. జగత్తుకి ఉనికి లేదు కాబట్టి తిరస్కరించాల్సిన పని లేదు. కానీ వేదాంతం తిరస్కరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది విషయం. మీరు గమనించాల్సిన విషయం ఇది. జగత్తుకు ఉనికి లేదు అంటే తిరస్కరించాల్సిన పని లేదు. కానీ వేదాంతం చాలా స్పష్టంగా తిరస్కరిస్తుంది, అంటే ఇగ్నోర్ చేస్తుంది. కాబట్టి విషయం ఏమిటంటే ఉనికి ఉంది, ఉనికి లేదు, ఈ రెండూ కాక మూడో విషయం ఒకటి ఉంది. అది అసలు విషయం. ఉనికి ఉంది, సత్. ఉనికి లేదు, సత్ లేదు. అంటే ఆ వస్తువే లేదు అసలు. వస్తువు ఉంటే కదా సత్ అంటాం. ఈ రెండూ గాక మూడో విషయం ఒకటి ఉంది. అది మూడో విషయం ఏమిటి? ఇది అద్వైత స్థితికి చాలా ముఖ్యం. ఆ మూడో విషయం ఏమిటది? అంటే అద్వైతం మాత్రమే ఈ మూడో సిద్ధాంతాన్ని అంగీకరిస్తుంది. అదేమిటది? ఉనికి ఉన్నది కాదు, ఉనికి లేనిది కాదు. ఉనికి ఉన్నది కాదు, ఉనికి లేనిది కాదు. ఉనికి ఉన్నట్లుగా ఉంటుంది. నీవు అందంగా ఉన్నట్లుగా ఉన్నావు అంటే నువ్వు అందంగా లేవు. ఉన్నట్లుగా కనిపించేదాన్ని మాత్రమే అంటే నిరాకరించగలం. గుర్తుపెట్టుకోండి, ఉన్నట్లుగా కనిపించేదాన్ని మాత్రమే మనం నిరాకరిస్తాం. వేదాంతం జగత్తు నిరాకరిస్తుంది కనుక జగత్తు ఈ మూడో విభాగంలోకి వస్తుంది. మళ్ళీ చెబుతున్నా, ఉనికి ఉన్నది, ఉనికి లేదు, ఈ రెండూ కాకుండా ఉనికి ఉన్నట్లుగా కనపడుతుంది. అది మూడో భాగం. దాని పేరే మిథ్య. అది దాని పేరే మిథ్య. ఉనికి ఉందా మిథ్యకు? ఉనికి ఉంది, ఉనికి లేదు అని రెండు చెప్పలేం. ఉనికి ఉన్నట్లుగా కనపడుతుంది, అది మిథ్య. సత్ చేత్ నా బాధ్యత అంటారు సంస్కృతంలో. అసత్ చేత్ నా ప్రతీయేత.
అంటే ఉనికిని నిరాకరించలేము. ఉనికి లేని దాన్ని మనం నిరాకరించాల్సిన పని లేదు. ఉనికిని నిరాకరించలేము, ఉంది కాబట్టి. ఉనికి లేని దాన్ని నిరాకరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన అది అనుభవంలోకి రాదు. కానీ వేదాంతం జగత్తు నిరాకరిస్తుంది. ఎందుకు నిరాకరిస్తుంది అంటే జగత్తు సత్తు కాదు, జగత్తు అసత్తు కాదు. మరి ఏమిటి? తమాషాగా ఉంది కదా. జగత్తు సత్తు కాదు, జగత్తు అసత్తు కాదు, సదసత్ విలక్షణం. జగత్తు సత్తు అసత్తు విలక్షణం, సదసత్తు విలక్షణం. ఇది ఒక విచిత్రమైన టెక్నికల్ వర్డ్, సాంకేతిక పదం. సదసత్ విలక్షణం. ఇదే విషయం వివేక చూడమణిలో ఏమంటారు? అనిర్వచనీయం జగత్ అన్నారు. ఇంద్రజాలం కూడా ఇదే కేటగిరీలోకి వస్తుంది, సదసత్ విలక్షణం. స్వప్నం కూడా ఇదే కథ, సదసత్ విలక్షణం. తాడు పాము ఇదే కేటగిరీ, సదసత్ విలక్షణం. ఎండమావి, ఎండమావిలో నీరు, సదసత్ విలక్షణం. మన బుద్ధి, మన తెలివితేటలు సదసత్ విలక్షణం అని అనకూడదు. మన తెలివితేటలు ఉన్నట్లుగా ఉన్నాయి, లేనట్టుగా ఉన్నాయి అనకూడదు. ఉన్నాయి, మన తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వేదాంతం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇది వేదాంత డిండిమః. 71. అభేద దర్శనం మోక్షః సంసారో భేద దర్శనం సర్వ వేదాంత సిద్ధాంతః ఇది వేదాంత డిండిమః. ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకం. అభేద దర్శనం మోక్షః. అద్వైత దృష్టి మోక్షం. మన కళ్ళకు భేదం మాత్రమే కనిపిస్తుంది. మనుషులు మనకు భిన్నంగా కనిపిస్తారు. వారి ఎత్తు, వారి బరువు, వారి రంగు, డ్రెస్సు అన్నీ భేదంగానే ఉంటాయి. కళ్ళు అద్వైతాన్ని చూస్తే క్యాటరాక్ట్ ఉందని అర్థం. ఇలా భేద దర్శనం మనకు ఉంటుంది. నాకేం కనపట్లేదండి, అంతా ఒకటిగానే కనపడుతుందంటే నీకు క్యాటరాక్ట్ ఉంది, నువ్వు సర్జరీ చేయించుకోవాలి. అది మోక్షం కాదు, ఈ క్యాటరాక్ట్ ఉందని అర్థం. మహాజ్ఞాని కళ్ళు కూడా ద్వైత దర్శనమే చేస్తాడు. భగవంతుడు మానవుడుగా అవతరించినా కూడా తన కళ్ళతో భేద దర్శనమే చేస్తాడు. కాబట్టి అభేద దర్శనం అంటే జ్ఞాన నేత్రంతో అర్థం చేసుకోవాలి, బుద్ధితో అర్థం చేసుకోవాలి. ఇంటలెక్చువల్ జాబ్. జ్ఞాననేత్రం అంటే మూడవ కన్ను. శివుడికి మూడవ కన్ను ఉంది, జ్ఞాన చక్షుహు అంటాము. అందుకే నుదుటి మీద మనం బొట్టు పెట్టుకుంటాము. మూడవ కన్నును చూడాలని ఇందాక నేను చెప్పినట్టుగా ఒక శాండ్ పేపర్తో రుద్దుకోవద్దు. అప్పుడు మూడవ కన్ను ఇక్కడ కనపడదు, రక్తం వస్తుంది. మూడవ కన్ను జ్ఞాననేత్రం శాస్త్ర విచారణ ద్వారా తెలియాల్సిందే. జ్ఞాన చక్షుష అభేద దర్శనం. ఒక విచిత్రమైన మాట చెప్పన. ఏంటంటే ఒక దొంగ, ఒక థీఫ్, ప్రతి దొంగకు అభేద దర్శనం ఉంటుంది అన్నారు ఎవరో పరిహాసంగా ఒక పెద్ద మనిషి. అదేంటండి? దొంగకు అభేద దర్శనం ఎట్లా ఉంటుంది అంటే, దొంగ వస్తాడు, దొంగతనం చేస్తాడు, మన బీరువా తెరుస్తాడు, మన బీరువా తెరిచి నగలు తీస్తాడు. మన దగ్గర మంచి బాగా నగలు ఉంటాయి కదా మన దగ్గర, మన బీరువాలో పెడతాం కదా, అది ఎవరు తీయలేరు, అసలు లాక్ రాదు ఎవరికి అని అనుకుంటాం. దొంగకి ఈజీ, ఇట్లాంటివి ఎన్నో తీసాడు వాడు. తీసేస్తాడు. తీసేస్తే దాంట్లో ఏం కనపడుతుంది? ఉంగరము, గొలుసు, గాజులు, మన అమ్మ మనకిచ్చింది, మన అమ్మమ్మ మనకి ఇచ్చింది, మన అత్తగారి ద్వారా మనకు సంక్రమించినవి ఎన్నో 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 నగలు ఉంటాయి. ఆ నగలన్నీ ఏం చేస్తాడు దొంగ? ఇది ఉంగరం చాలా బాగుందిరా, చాలా చాలా బాగుంది, ఈ గొలుసు చాలా బాగుంది, గాజులు బాగున్నాయి అట్లా అనుకోడు. దొంగ సర్వత్రా
ఏకదర్శనం. అతనికి అనవసరం, స్వర్ణం కావాలంతే. అంత సర్వత్రా స్వర్ణ దర్శనం చేస్తాడు. ఆ దొంగ దృష్టి అంటే జ్ఞానం. ఆ దొంగ దృష్టే జ్ఞానం. ద్వైతంలో అనేకంలో అంటే అనేక ఆభరణాలలో ఒకే ఒక బంగారాన్ని చూస్తాడు అతను. ఎవరు? దొంగ. కాబట్టి దొంగ పెద్ద జ్ఞాని ఈ విషయంలో. సర్వభూతస్థం ఆత్మాని సర్వభూతాని చ ఆత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నా అన్యేన హేతున. కాబట్టి అభేద దర్శనం మోక్ష. ద్వైతం చూస్తూ కూడా స్వయంగా కళ్ళతో జగత్తును అనేకంగా చూస్తూ కూడా అద్వైత దర్శనం చేయగలగాలి. మళ్ళీ చెబుతున్నా, మనం కళ్ళు మూసుకుని నేను జ్ఞానిని, నేను కొన్ని చూడలేను అన్నట్టుగా చాలామంది అట్లా బిహేవ్ చేస్తుంటారు. రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా కళ్ళు మూసుకుంటారు. అట్లా చేయాల్సిన పని లేదు. స్వయంగా కళ్ళతో ఈ జగత్తును అనేకంగా చూస్తూ కూడా అద్వైత దర్శనం చేయగలగాలి. లోపల నిర్వికల్పక సమాధిలోకి వెళ్ళి కాదు, అది మనం చెప్పటం లేదు. నిర్వికల్పక సమాధి నుండి బయటపడగానే అభేద దర్శనం అదృశ్యం అవుతుంది. మనకు అభేద దర్శనం సమాధిలో మాత్రమే కాదు, అన్ని వేళలా ఉండాలి. యోగాకి వేదాంతానికి ఇదే తేడా. కళ్ళు మూసుకోవాలి అంటుంది యోగా, కళ్ళు తెరిచి అద్వైతం చూడు అంటుంది వేదాంతం. కళ్ళు తెరుచుకుని అనేకాన్ని చూస్తూ అద్వైత స్థితిలో ఉండాలి. అద్వైత స్థితిని లోపల చూసుకోవాలి అంటుంది వేదాంతం. ఇది మోక్ష, ఇది మోక్షం. మరి సంసారం అంటే ఏమిటి? భేద దర్శనం సంసార. ఇక్కడ ఒక మాట నేను గట్టిగా చెప్పాలి మీకు. కళ్ళతో అనేకం చూడటం సంసారం కాదు. అట్లయితే జ్ఞాని కూడా సంసారం అయిపోతాడు. కళ్ళతో అనేకం చూడటం సంసారం కాదు. కాబట్టి ఆ అనేకాన్ని అంటే ద్వైత దర్శనాన్ని సత్యం అనుకోవటం సంసారం. గుర్తుపెట్టుకోండి. ఆ ద్వైత దర్శనం అనేకాన్ని అదే సత్యం అనుకోవటం సంసారం. వేద సత్యత్వ దర్శనం సంసార. ఇది సర్వ వేదాంత సిద్ధాంత. ఇది అన్ని ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు అన్ని మర్చిపోయినా కూడా, అంటే మనం అందరం సాధారణంగా అసలు వేదాంతంలోకి వచ్చేదే వృద్ధులు. అంటే బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, మరి సన్యాసాశ్రమంలో కదా మరి మనకి వేదాంతం మనకి వస్తాం క్లాసులకి. సో కాబట్టి వృద్ధాప్యంలో మతిమరుపు సహజం. మతిమరుపు సహజమే, కానీ సారాంశం మర్చిపోకూడదు. ఏమిటి సారాంశం? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, అహం బ్రహ్మైవ నాపరః. ఇది మర్చిపోకూడదు. ఉపనిషత్తు మంత్రాలు గుర్తుంటే మంచిదే, లేకపోతే ఓకే, కానీ క్రక్స్ మర్చిపోకూడదు. అయితే గురువుకి మాత్రం జ్ఞాపక శక్తి ఉండాలి. గురువుకి కిందటి క్లాసులో ఏమి చెప్పింది గుర్తుండాలి. శిష్యుడు మర్చిపోయినా పర్వాలా. శిష్యుడికి జ్ఞాపక శక్తి ఉంటే మంచిది, లేకపోతే కనీసం వేద సారం, ఉపనిషత్తు సారం గుర్తుపెట్టుకోవాలి. ఇది సర్వ వేదాంత సిద్ధాంత. ఇది వేదాంత డిండిమః. అయితే ఒక భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, 2వ అధ్యాయంలో 11వ శ్లోకం. నిజానికి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి బోధించింది 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండే అదే బోధ మొదలవుతుంది అర్జునుడికి. ఏమిటది శ్లోకం? అశోచ్యాన్ అన్వశోచహత్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన్ అగతాసూంచ
న అనుశోచంతి పండితాః. నిజానికి ఈ శ్లోకంలో మొత్తం భగవద్గీత అంటే భగవద్గీత అంటే వేదమే కదా, వేద సారం ఉందన్నమాట. గీత సారం అంతా ఉంది. ఆత్మ అజ్ఞానమే సంసార కారణం, ఆత్మజ్ఞానం మోక్ష కారణం. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం అని మనం పఠిస్తాం కదా. అంటే ఏమిటి? బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, అది గీతా సారం. అంటే ఉపనిషత్ సారం. గీతా సారం అన్న ఉపనిషత్ సారం అన్న ఒకటే. గీతలో సాక్షాత్కారణం ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు? గీతలో సాక్షాత్కారణం ఆత్మ విద్య. మరి కర్మ, ఉపాసన, జపం, పూజ, ధ్యానం ఇవన్నీ చెప్పారు కదా గీతలో. అవన్నీ కూడా సహకారి కారణాలు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. పండితాః న అనుశోచంతి, జ్ఞానులు దుఃఖించరు. గతాసూన్ అగతాసూంచ, అంటే జీవించి ఉన్న వారి కోసం బాధపడరు, మరణించిన వారి కోసం బాధపడరు. మనం ఏం చేస్తాం జీవితంలో? ఈ రెండే కదా మనం చేసేది. జీవించి ఉన్న వారి కోసమన్నా బాధపడతాం, మరణించిన వారి కోసమన్నా బాధపడతాం. ఈ రెండు విషయాల్లో జాగ్రత్త పడితే నీకు బాధపడే అంశం ఏముంటుంది? వర్తమానం, భవిష్యత్తు. అర్జున, నీవు శోకిస్తున్నావు కాబట్టి నీవు పక్కా అజ్ఞానివి. అర్జున, నీవు ఆత్మజ్ఞానం పొంది పండితుడు కావాలి, అప్పుడు శోకం పోతుంది. అర్జున, నీ అజ్ఞానానికి ఒక్కటే ముందు, అది ఆత్మజ్ఞానం. జ్ఞానాత్ ఏవ కైవల్యం. కర్మ, ఉపాసన, జపం, పూజ, తీర్థయాత్రలు, మంత్రదీక్షలు, హోమాలు, విష్ణు సహస్రనామ పారాయణలు వగైరా వగైరా ఇవన్నీ అజ్ఞానాన్ని తొలగించలేవు. మరి అజ్ఞానం ఎలా తొలగుతుంది? గదిలో చీకటి పోవాలంటే లైట్ వేయటం ఒక్కటే మార్గం. అలాగే ఆత్మ అజ్ఞానం పోవాలంటే ఆత్మజ్ఞానం పొందటమే. గదిలో చీకటి, పతంజలి అష్టాంగ యోగం గంటలు గంటలు చేస్తే పోదు. కొంతమంది మహాత్ముల్ని ఆ చీకటి గదిలోకి తీసుకొచ్చి వేద పారాయణం 3 రోజులు మధ్యలో బ్రేక్ లేకుండా నిరాటంకంగా చేయిస్తే ఆ చీకటి పోదు. లైట్ వేయటమే పరిష్కారం. ఎవరైనా శోకిస్తున్నారు అంటే మంత్ర దీక్షలు పరిష్కారం కాదు, 1,00,000 ఒత్తులు వెలిగించడం పరిష్కారం కాదు, గోదానం, భూదానం పరిష్కారం కాదు. మహాత్ముల్ని సాదరంగా మన ఇంటికి ఆహ్వానించి మరి హనుమాన్ చాలీసా పారాయణాలు, మరి విష్ణు సహస్రనామ పారాయణలు ఇవన్నీ చేయించి మన అన్నదానం చేస్తే మన శోకం దూరం కాదు. అర్జున, వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు ఇదే పరిష్కారం. వేదాంత జ్ఞానమే నీ సమస్యకు పరిష్కారం. అర్జున, నీ శోకం నశిస్తే ఏం చేస్తావు నువ్వు? తక్షణ సమస్య ఏం చేస్తావు నువ్వు? యుద్ధం చేస్తావు. యుద్ధం చేయనంటున్నావు కదా, ఇప్పుడు యుద్ధం చేస్తావు. నీ ప్రాథమిక సమస్య, తక్షణ సమస్య, ప్రాథమిక సమస్య 2 ఉంటాయి ప్రతి మనిషికి. ప్రాథమిక సమస్య ఏమిటి? శాశ్వత సమస్య అన్నమాట. అంటే జీవిత సమస్య ఏమిటది? ఆత్మ అజ్ఞానము. అది నేను పోగొడతాను అర్జున. నీకు ఆత్మవిద్య బోధిస్తాను, నీకు జ్ఞానబోధ చేస్తాను. ఏం జరుగుతుంది జ్ఞానబోధ చేస్తే? అర్జున, జనక మహారాజులాగా సదేహం విదేహం నీకు తేడా తెలియదు. నీవు నిత్య ముక్త స్థితిలో నిరంతరం ఆత్మలో రమిస్తావు. అర్జున, మొదటి శ్లోకంలో భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఒక మొదటి శ్లోకం కృష్ణ బోధ అమృతధార మొదలైంది. ఎంత అంతరార్థం గూఢార్థం ఉందో చూడండి. ఇప్పుడు మీరేమనాలి? శ్లోకం విన్న తర్వాత, ఈ కామెంట్ విన్న తర్వాత ఏమనాలి మీరు? నాకు శోకం లేదు, నాకు శోకం లేదు, నాకు దుఃఖం లేదు, నాకు సమస్యలు లేవు, అహం పూర్ణ అనాలి. అంతేగాని నాకు వెలితి ఉంది, నాకు కొరత ఉంది, ఆ కొరత ఉండిపోయింది, అది తీరలేదు, ఇంకా తీరలేదు, ఎప్పుడు తీరుతుందో అని మీరు రాగాలు తీయకూడదు.
మీకు సమస్య లేదు. ఇదే వేదాంతం, ఇదే ఆత్మజ్ఞానం. నాకు సమస్యలు లేవు, అహం పూర్ణః అని మీరు స్పష్టంగా అనుకోవాలి. అహం బ్రహ్మ అస్మి. స్వస్తి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.